ఖమైనీకి కుడిభుజంగా ఉన్న అలీ లారిజానీ ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ హతమయ్యారు. ఆయనతో పాటు బసీజ్ ఫోర్స్ కమాండర్ సులేమానీ కూడా హతమైన పరిస్థితి కనిపిస్తోంది. సో అసలు ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధం అనేది ఒక ఆధిపత్యానికి సంబంధించింది. అమెరికా ఎందుకంటే వెస్ట్ ఏషియాలో నాకు తిరుగు ఉండకూడదన్నట్టు అమెరికా యుద్ధ లక్ష్యం. ఇరాన్ ఏంటంటే నాకు ఇటు అమెరికా ఆధిపత్యానికి, ఇటు ఇజ్రాయెల్ యొక్క జియో నిజానికి నేను పెద్ద బద్ధశత్రువును కాబట్టి వాళ్ళు నన్ను అంతం చేస్తారు కాబట్టి నేను రెడీగా ఉండాలి, నన్ను నేను రక్షించుకోవాలి, ఇస్లామిక్ షరియత్ ఏది షియా మతాన్ని రక్షించాలి, ఇస్లామిక్ రెవల్యూషన్ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని ఇరాన్ ఒక పక్కన ఉంది. అంత ఆత్మరక్షణ ధోరణిలో ఇరాన్ ఉంటుంది. తర్వాత ఇరాన్ దీంతో పాటు పశ్చిమాసియాలో నాకు తిరుగులేదు అనుకోవడం అనేది ఇరాన్ లక్ష్యం. కానీ ఇజ్రాయెల్ లక్ష్యం, యాజ్ ఫర్ యాజ్ ఇజ్రాయలీ వార్ ఎయిమ్స్ ఆర్ కన్సర్న్, దే ఆర్ వెరీ వెరీ డేంజర్ అనమాట. ఎందుకంటే ఎక్కడ ఇంటర్నేషనల్ లాను ఫాలో అవడం అనేది ఎక్కడా కూడా ఇజ్రాయెల్కి ఉండదు. ఇజ్రాయెల్ ఒకటే ఒక లక్ష్యం, అదేంటంటే ఇస్లామిక్ థ్రెట్, ముఖ్యంగా మొత్తం ఇస్లామిక్ వరల్డ్లో ఉన్న, అంటే అక్కడ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీసు, తర్వాత జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్, వీటన్నిటిలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీల్లో అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్కి ఏదైనా ఉంది అంటే అది ఇరాన్ మాత్రమే. అంటే సౌదీ అరేబియా అన్నీ కూడా శత్రువులే. కానీ ఇరాన్ ఏంటంటే ఒక బలమైన దేశం. 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండి 16,52,000 చదరపు కిలోమీటర్లు, 9 కోట్ల మంది ప్రజలు, 3వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉండి ఒక పెద్ద ఎకానమీ, ఒక రెవల్యూషనరీ ప్రభుత్వం అనమాట. అదే అమెరికాని కూడా లెక్క చేయదు. ఒక అద్భుతమైన ప్రభుత్వం, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఇదే ఇజ్రాయెల్ అస్తిత్వానికి ప్రధానమైన కారణం. కాబట్టి ఏదో ఒక విధంగా అమెరికాని కన్విన్స్ చేసి ట్రంప్ని ఇక్కడ యుద్ధానికి తీసుకొచ్చి ఇరాన్లో రిజైమ్ చేయాలి, ప్రభుత్వాన్ని మార్చేసి అక్కడ ఇరాక్లో సద్దాం హుసేన్ బదులు పెట్టినట్టు, సూడాన్లో గడాఫీ బదులు పెట్టినట్టు ఇక్కడ కూడా ఒక పప్పెట్ గవర్నమెంట్ని పడేయాలి అనేది ప్రధానమైన లక్ష్యం ఇజ్రాయెల్కి అనమాట. అమెరికా లక్ష్యం కంటే ఇజ్రాయెల్ లక్ష్యమే ప్రధానం. ఇజ్రాయెల్ లక్ష్యమే అమెరికా లక్ష్యం అవుతుంది. అమెరికా లక్ష్యం ఇజ్రాయెల్ లక్ష్యం కాదండి. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ యుద్ధ వ్యూహం ఏంటంటే ఇజ్రాయెల్ యుద్ధం, ప్రస్తుత యుద్ధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి, లేదా ఎవ్వరికి అది అర్థం కాదు. ఇప్పుడు ఇజ్రాయెల్ వ్యూహం ఏంటంటే ఈ ఇరాన్లో ఉన్న టాప్ ఇస్లామిక్ లీడర్షిప్ని అంతం చేయాలి. అంటే టాప్ లీడర్షిప్ అంటే ఇప్పుడు ఖైమనీని అంతం చేయడం జరిగింది. ఖైమనీతో పాటు ఐఆర్జీసీ ఫోర్సెస్ని, అక్కడ అణు శాస్త్రవేత్తలని, తర్వాత దాంతోపాటు అక్కడ మోస్ట్ డేంజరస్ అంటే ఇస్లామిక్ స్కాలర్స్ కూడా. ఇస్లామిక్ స్కాలర్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఒక ఐడియాలజీకి, ఒక సైద్ధాంతికతకు ప్రధానమైన కారణం అక్కడ ఇస్లామిక్ టీచర్స్ అండి. ఇస్లామిక్ స్కాలర్స్ను కూడా అంతం చేయాలని పెట్టుకుంది ఇజ్రాయెల్ చూడండి. దాంతోపాటు ఆర్మీ, న్యూక్లియర్ సైంటిస్టు, సపోర్టర్స్, వాళ్ళ సపోర్టర్స్ను కూడా చంపేయడం. ఈ విధంగా ఇరాన్లో 1979 నుంచి ఇప్పుడు దిగ్విజయంగా 47 సంవత్సరాలుగా వస్తున్న ఇస్లామిక్ని ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే సపోర్టర్స్, నాయకులు, సపోర్టర్స్, స్పెషల్ ఫోర్స్ అందరినీ అంతం చేయాలి. అది అతిపెద్ద లక్ష్యం. దానిలో భాగమే యుద్ధం ప్రారంభానికి ముందే, అంతకుముందు 12 రోజుల యుద్ధం, ఇప్పుడు కూడా ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క ఉద్దేశాన్ని చూస్తే లీడర్షిప్ని అంతం చేయడం. అయతొల్లా అలీ ఖైమనీ, న్యూక్లియర్ సైంటిస్టులు, ఐఆర్జీసీ కమాండర్స్, ఇరానియన్ ఫోర్సెస్, ఇప్పుడు లారిజానీ, తర్వాత బసీజ్ ఫోర్స్, గులాం రజీ, వీళ్ళందరినీ అంతం చేయడం అనేది ఒక వ్యూహాత్మకంగా చేస్తుంది ఇరాను. దాంతోపాటు ఇరాన్ యొక్క ప్రాక్సీస్, హౌతీసు, హిజ్బుల్లా, హమాసు, వీళ్ళ నేతలను కూడా చంపేయడం, వాటిని అంతం చేయడం. అప్పుడే ఇరాన్ థ్రెట్ పోతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది అంతా ఒక పక్షాన్ని అయితే, ఇంకా రెండోది ఏంటంటే ఇరాన్ స్ట్రెంగ్త్కి, ఇరాన్ బలానికి అతిపెద్ద కారణం ఏంటంటే దాని యొక్క ఆయిల్ రీసోర్సెస్. కాబట్టి దాని ఆయిల్ రీసోర్సెస్, ఆయిల్ వెల్స్ అని, ఆయిల్ రిఫైనరీస్ అని, ఆయిల్ ఇన్ఫ్రా అని, ఆయిల్ స్టోరేజ్ ట్యాంక్స్, ఆయిల్ డిపోస్ని నాశనం చేయడం. వీటిని మళ్ళీ పునర్నిర్మించడం అంటే ఇరాన్కి సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, వెనిజులా ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ, 303 బిలియన్ బ్యారెల్స్ ఉంటుందండి. కానీ వెనిజులా అనేది ఒక కడు పేదరిక దేశం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి లేదు. ఇప్పుడు ఇరాన్లో ఇప్పుడు ప్రస్తుత యుద్ధంలో ఇజ్రాయెల్ యొక్క లక్ష్యం చూస్తే మొత్తం ఆయిల్ ఇన్ఫ్రా అంతటిని నాశనం చేయడం, తద్వారా 3వ అతిపెద్ద ఆయిల్ సరఫరాదారు అయిన, అతిపెద్ద రిజర్వ్స్ ఉన్న అక్కడ పెట్రోలియం, నేచురల్ గ్యాస్,
వాటిని తీసే పరిస్థితి దానికి ఉండదు. కాబట్టి ఇరాన్ ఇంకెప్పుడు కూడా ఇజ్రాయెల్ని థ్రెట్ చేయలేదు. ఇక మూడవ యుద్ధ వ్యూహం ఏంటంటే ఇజ్రాయెల్కి ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో ఇరాన్ రక్షణగా ఇస్లామిక్ ప్రభుత్వానికి రక్షణగా ఉన్న ఆర్మ్డ్ ఫోర్సెస్ని నాశనం చేయడం. ఇందులో ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్కున్న ఎయిర్ ఫోర్సు, నేవీ, కడ్స్ ఫోర్స్ అని, తర్వాత ఐఆర్జీసీ, ఈ మిలిటరీ కమాండ్ సెంటర్సు, తర్వాత రాడార్ స్టేషను, తర్వాత ఎయిర్ బేసెస్, ఎయిర్ ఫోర్సెస్, వీటన్నిటిని పథకం ప్రకారం నాశనం చేస్తుందండి ఇజ్రాయెల్. అంటే ఇరాన్ దగ్గర ఇంకా శక్తివంతమైన ఆర్మీ ఇన్ఫ్రా ఉండకూడదు అనేది ప్రధానమైన లక్ష్యంగా పెట్టుకుని చూడండి. తర్వాత అమెరికా అక్కడ ఏ యుద్ధ లక్ష్యంతోనూ రాలేదు. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్ని పూరించడానికి అమెరికాని ఇక్కడ బుట్లో లాగింది ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్, ముఖ్యంగా బెంజమిన్ నెతన్యాహు. కాబట్టి ఇజ్రాయెల్ ఏంటంటే ఈ లక్ష్యాలు, ఒకటి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మొత్తం నాశనం చేయడం, లీడర్షిప్ నాశనం చేయడం, సపోర్టర్స్ నాశనం చేయడం, న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ కూడా, అక్కడ ఉన్న న్యూక్లియర్ సైంటిస్టులు అందరినీ అంతం చేయడం, న్యూక్లియర్ రియాక్టర్లను అంతం చేయడం ఇన్ఫ్రాని, తర్వాత న్యూక్లియర్ అక్కడ ఉన్న యురేనియంని దొంగిలించడం, అవసరమైతే దాన్ని నాశనం చేయడం. ఈ లక్ష్యంతో వెళ్తుంది. మళ్ళీ ఆ టెక్నాలజీని డెవలప్ చేయాలంటే దానికి అంత ఈజీ కాదు, అదొకటి. తర్వాత ఇరాన్ యొక్క పోర్టులు కూడా నాశనం చేయడం, తద్వారా ఇరాన్ని ఒక కడు బేదరిక దేశంగా చేసేసి, ఒకప్పుడు లిబియా, ఇరాక్లు ఎలా ఉన్నాయో అలా చేసేయడం అనేది ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుని, ఇంకా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ని ఛాలెంజ్ చేయడానికి ఇరాన్ ఉండకూడదు అనే ఒక యుద్ధ లక్ష్యంతో అది వెళ్తుంది. చూడండి, 19 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఎన్ని వందల క్షిపణులు ప్రయోగించిన, వేలాది డ్రోన్లు వేసినా అది తట్టుకుని తన యుద్ధ లక్ష్యాన్ని పూరించుకుంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే ఎంత ఎక్కువ టైము యుద్ధం జరిగితే అంత మంచిది అన్నట్టు భావిస్తుంది ఇజ్రాయెల్. అలా అనుకుంటూ తన లక్ష్యం వైపు పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇప్పటికే 6,000 టార్గెట్లని అది అమెరికాతో కలిసి నాశనం చేసినట్టు తెలుస్తుంది. ఇంకా ఒక 5-6 వేల టార్గెట్లు దానికి మిగిలి ఉన్నాయంటండి. దాన్ని నాశనం చేసేంత వరకే అమెరికాని యుద్ధాన్ని మాన్పించదు. అప్పటి వరకే ట్రంప్ అక్కడ యుద్ధం చేస్తూనే ఉంటాడనమాట. ఇది దారుణం. అంటే ఇజ్రాయెల్ లక్ష్యం ఇరాన్ని అస్తిత్వం లేకుండా చేయడం, తద్వారా పశ్చిమాసియాలో ఇక ఇజ్రాయెల్ని ఛాలెంజ్ చేసే దేశం అక్కడ ఉండకూడదు. కానీ ఈ ఇజ్రాయెల్ ఈ లక్ష్యం అనేది మిగిలిన గల్ఫ్ దేశాలను కూడా భయపెడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ అంతం చేసిన తర్వాత దాని టార్గెట్ నెక్స్ట్ పాకిస్తాన్ ఉండబోతుంది. పాకిస్తాన్ అణ్వస్త్రాలు, దాని తర్వాత సౌదీ అరేబియా దాని ముఖ్యమైన లక్ష్యంగా అవ్వచ్చు. ఎందుకంటే సౌదీ అరేబియా కూడా స్ట్రాంగ్, దాన్ని కూడా ఏదో ఒకటి చేయొచ్చు. దాని తర్వాత యుఏఈ లక్ష్యంగా, ఈ విధంగా ఈ గల్ఫ్లో అతిపెద్ద దేశాలను ఒకదాని తర్వాత ఒకటి నాశనం చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సపోర్ట్గా అమెరికాని వాడుకోవడమే. అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ సుప్రీం మిలిటరీ ఫోర్స్ అయినా, ఈ సూపర్ పవర్ అధ్యక్షుడైన ఇజ్రాయెల్ వెనకాలే ఇజ్రాయెల్ లక్ష్యానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు తెలుస్తుంది. ఇది ఇజ్రాయెల్ యొక్క ఒక అద్భుతమైన యుద్ధ వ్యూహంగా మనం చెప్పొచ్చు. ఈ యుద్ధాన్ని 19 రోజుల యుద్ధాన్ని మనం పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు అంతకుముందు 12 రోజుల యుద్ధం, అంతకుముందు జరిగిన అన్ని యుద్ధాల వెనకాల ఇజ్రాయెల్ లక్ష్యం అనేది అతిపెద్దది.